ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం 28 ఏప్రిల్ నుంచి 4 మే వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, అంటే పాజిటివ్స్ ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి చూడాలి. అయితే చూద్దాం ఈరోజు. అయితే ఇక్కడ మనకి చంద్రుడు కనుక చూసుకుంటే ధనస్సు నుంచి కుంభం వరకు సంచరిస్తున్నాడు ఈ వారం. అలాగే కుంభరాశిలో శని, మీనంలో కుజుడు, బుధుడు, రాహు ఉన్నారు. మేషరాశిలో పర్టికులర్గా రవి, గురువు, శుక్రుడు ఉంటూ గురువు 1వ తేదీ మధ్యాహ్నం నుంచి మనకి వృషభంలోకి మారిపోతున్నాడు. కన్యారాశిలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు ఆ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందనేటువంటిది మనం చూద్దాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క రాశ్యాధిపతి 12వ స్థానంలో రవి, గురువులు ఒక మంచి కాంబినేషన్లో ఉన్నాయి. సో ఇదేమిటి, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమిటి దీని రిజల్ట్ అని చెప్పి చూసుకుంటే కనుక ఇది మీకు ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి కాంబినేషన్, విదేశాలకు వెళ్ళడానికి చాలా మంచి కాంబినేషన్ ఇది. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ ఈ ద్వితీయ పంచమాధిపతి అంటే నిర్ణయాలకు కారకుడు, వ్యాపారాలకు కారకుడు అయినటువంటి బుధుడు, నిర్ణయాలకు కారకుడై ధనానికి కారకుడైనటువంటి బుధుడు లాభస్థానంలో పర్టికులర్గా కుజరాహువులతో ఉన్నందుకు ఏదో షేర్ మార్కెట్లో ఇలా పెడితే ఏదో ఎక్కువ కలిసి వచ్చేస్తుందని, వ్యాపారంలో ఇంకో ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుందని ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఎవరితోనైనా స్నేహితులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, ఎవరో ఫేస్బుక్ ద్వారానో, ట్విట్టర్ ద్వారానో, ఆన్లైన్ ద్వారా ఎవరో పరిచయం అయిన వాళ్ళ వల్ల కలిసి చేసేటువంటి పనుల వల్ల మీకు ఇబ్బంది వస్తుంది. ఇట్స్ వెరీ క్లియర్ షోయింగ్. జాగ్రత్తగా ఉండండి. అలాగే కాస్త మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు 1వ తేదీ లోపలే చేయండి. 1వ తేదీ దాటితే దాని యొక్క బలం తగ్గుతుంది. అలాగే ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. కొత్త కోర్సెస్ నేర్చుకోవడానికి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే కొత్త పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వెరీ 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 క్లియర్గా ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. అలాగే అప్పులు, లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంబంధాలు చూసుకునేటువంటి వారు కాస్త కొంచెం విదేశీ సంబంధాలు ఎక్కువగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాకపోతే మధ్యవర్తిగా ఉండేవారు ఎవరైనా బంధువర్గంలో వాళ్ళు మీకు పిల్లల వరుస అయ్యేవాళ్ళు లేనట్లయితే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మధ్యవర్తిగా ఉంటూ కొంచెం మీరు చూసే సంబంధాల విషయంలో వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వనివ్వకండి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా మీకు మీ యొక్క సంబంధం ఏదైనా చెడిపోయే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా మీరు ఇప్పుడు దూర ప్రాంతం నుంచి సంబంధాలు వెతుక్కోండి. లాంగ్ డిస్టెన్స్, అమెరికాలోనో వేరే రాష్ట్రంలోనో ఉండే సంబంధాలు వెతుక్కున్నట్లయితే మీకు సక్సెస్ అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ భాగ్యస్థానాధిపతి 9th లార్డ్ ఎవరైతే ఉన్నారో మీకు లగ్నంలో తిరుగుతున్నారు. 8th లార్డ్ ఎవరైతే ఉన్నారో లగ్నంలో తిరుగుతూ 9th లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉద్యోగం కోసం పర్టికులర్గా 3-4 తేదీల్లో కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళడం, కొన్ని దూర ప్రయాణాలు చేయడము, ఆ 3-4 తేదీలు పర్టికులర్గా ఈ 9వ అధిపతి 10లో ఉంటూ కాంబినేషన్ ఉంది. కాబట్టి ఉద్యోగం విషయంలో మోసపోయే ఛాన్సెస్ 3-4 తేదీల్లో ఉంది. కాబట్టి ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తాను, మీరు ఇన్ని డబ్బులు కట్టండి, అన్ని డబ్బులు కట్టండి అని అన్నప్పుడు అది ఎటువంటి, ఎందుకంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి, చాలా జెన్యూన్గా ఉంటాయి అవి. వాళ్ళ దగ్గర మీరు మనీ పే చేసినా మీకు దాని వర్త్ మీకు ఉద్యోగం లభిస్తుంది. కానీ కొన్ని జెన్యూన్ కంపెనీస్ కాకుండా ఏదో ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి తర్వాత వాళ్ళు కంపెనీ ఎత్తేస్తారు. అటువంటి విషయాలు ఇది జెన్యూనా కాదో తెలుసుకోండి. ఎందుకంటే అన్ని రంగాల్లోనే ఉంది. మంచి కంపెనీస్ ఉంటాయి, ఫేక్ కంపెనీస్ ఉంటాయి, ఫేక్ చేసే వాళ్ళు ఉంటారు, మంచి చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే మీరు పర్టికులర్గా ఈ 3-4 తేదీలు మాత్రం
ఉద్యోగ సంబంధించిన నిర్ణయాలు, ఉద్యోగ విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే రాహువు, కేతువు, కుజుడు, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్సు, రాజకీయ సంబంధించిన విషయాలు, నిర్ణయాలకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. అయితే కొంతమందికి జన్మజాతకం కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ వార ఫలితాల్లో ఏ లగ్నం ఫాలో అవ్వాలి, ఏ రాశి ఫాలో అవ్వాలని సతమతం అవుతూ ఉంటారు. ఇక్కడ సింపుల్గా మనకి లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క దానికి పర్టికులర్గా ఒక్కొక్క మంత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఆ మంత్రం, ఆ యొక్క నామం యొక్క శక్తి అంత గొప్పదనమాట. అంటే ఎలా అంటే మనకి చూడండి 12 భావములు ఉంటాయి, మనకి లగ్నం నుంచి 12 స్థానాలు ఉంటాయి. ఉదాహరణకి మీరు ఎదగలేకపోతున్నారు లైఫ్లో, ఏమంటే నేను గుర్తింపు రావట్లేదు, నాకు కెరియర్గా బలంగా లేదు, నాకు ఒక ప్రొటెక్షన్ లేకుండా ఇన్సెక్యూరిటీతో ఉన్నాను, కానీ నాకు జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమీ సంశయించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, శ్రీమాత్రే నమః చాలు. లేదండి నాకు ఏదో తెలియని ఒక భయం ఉంది, ప్రతిసారి ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది, ఏదో భయపడుతూ ఉన్నాను, ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ అనుభవిస్తున్నాను, విష్ణు నామాల్లో ఓం మధుసూదనాయ నమః. ఎందుకంటే లగ్నం పాడైతే ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలా కాదండి నాకు ఫైనాన్షియల్గా నాకు ఎదుగుదల లేదు అన్నప్పుడు ధనస్థానాన్ని చూసుకుంటారు సర్వసాధారణంగా, జన్మజాతకం ఉన్నట్లయితే. లేదు నాకు జన్మజాతకం లేదు, చక్కగా లలితాసహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ధన సంబంధించిన ఫలితం ఇవ్వట్లేదు అన్నప్పుడు ఇచ్చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే కమ్యూనికేషన్స్ సరిగ్గా లేక రిలేషన్స్తో సరిగ్గా ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది 3వ స్థానం పాడైనందుకు జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కనుక లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః చేసుకోండి. ఎందుకంటే 3rd హౌస్ పాడైంది, 3rd హౌస్ పాడవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, ఒక మంచి మాట మాట్లాడినా ఇబ్బంది అవుతుంది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మరి కొంతమందికి జీవితాంతం మొత్తము ఎంత కష్టపడ్డా సొంత ఇల్లు, సరిగ్గా విద్య లేకపోవడము, సరిగ్గా సొసైటీలో సరైనటువంటిది లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? లలితా సహస్రనామాల్లో దీనికి ఏమైనా అద్భుతమైన నామం ఉందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గృహము లేదనుకోండి ఉదాహరణకి, కానీ జాతకం తెలియదు, నాకు జాతకం లేదండి ఎలాగా ఏమిటి అని అనుకుంటున్నారు. సింపుల్గా ఏం లేదు, మీరు సింపుల్గా వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః చేసుకోండి, అద్భుతంగా ఉండదు, గృహయోగం కలిగి తీరుతుంది. లేదా మణిద్వీప వర్ణన చేసుకోండి. లేదంటే ఎడ్యుకేషన్ పరంగా మా పిల్లలు చదవట్లేదనో, వాళ్ళ జాతకాలు లేవనో, మీకే ఎడ్యుకేషన్ పరంగా చక్కగా లేదనుకుంటే హయగ్రీవ స్తోత్రం చేసుకోండి. లేదు లలితా సహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మరి కొంతమందికి వివాహాలు అవ్వవు, ఏమండి వివాహం అవ్వట్లేదు, ఎంత వెతికినా అవ్వట్లేదు, జాతకం తెలియదు, సప్తమ స్థానం ఎలా ఉందో తెలియదు, శుక్రుడు ఎలా ఉన్నాడో తెలియదు, కుజుడు ఎలా ఉన్నాడో తెలియదండి, బాధపడిపోతున్నాం మేము అనుకుంటే ఏమీ బాధపడకండి, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. దానికి మీరు చేయవలసినటువంటిది సింపుల్గా మీరు చక్కగా మీరు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః ఒక్క 40 నిమిషాలు చేయండి. చక్కగా ఇంట్లో కిచెన్లో గ్రీన్ బల్బ్ ఒకటి లేదా అక్కడ కొన్ని మొక్కలు పెంచండి, శుక్రస్థానం బాగా బలపడుతుంది. అలాగే మరికొంతమందికి ఏమవుతుందంటే వివాహం అవుతుంది కానీ వివాహ జీవితం బాగోదు. అలాంటప్పుడు శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః చేసుకోండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దానివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా చక్కగా పెరుగుతుంది. ఇది చిన్న చిన్నవి అనేవి కామన్గా వస్తుంటాయి. మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిత్యము ప్రతి మనిషికి అవతల మనిషితో ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నవి వస్తుంటాయి. చిన్న చిన్నవి పట్టించుకోకండి, చిన్న చిన్నవి కామన్ అనే విషయం తీసుకోవాలి. అది కామన్ అనే విషయం తీసుకోకపోతే అదే పెద్ద విషయంగా మనం భావిస్తూ మనం భయపడుతూ ఉంటాం. అలాగే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువైపోయాయి, చాలా బాధ అనుభవిస్తున్నాను, ఎప్పుడు సడన్గా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, దానివల్ల నేను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను అనుకునేటువంటి వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమః. మీకు ఖచ్చితంగా కొన్ని ఆగిపోయిన విషయాలు కావచ్చు, మధ్యలో ఆగిపోతుంది కొంతమంది కొన్ని పనులు, అంటే ఎలాగా ఒక కంపెనీ పెడతారు, లేదా ఒక ఫ్యాక్టరీ పెడతారు, లేకపోతే ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటారు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వాలి. ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. మరియు
మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఏది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇబ్బంది అవుతుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం సింజారిమణి మంజీర మండిత స్త్రీ పదాంబుజాయై నమః చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి, జాతకం లేదు, జాతకం తెలియట్లేదు, అసలు 12వ స్థానం యాక్టివేషన్ అయిందో లేదో తెలియదు, రాహు గురు చంద్రులు కనెక్టివిటీ ఉందో లేదో తెలియదు, అసలు వెళ్ళాలో లేదో అర్థం కావట్లేదు, వెళ్తే బాగుంటుందో లేదో అర్థం కావట్లేదు. అలాంటప్పుడు చక్కగా మీరు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేయండి. 100% మీకు విదేశీ యోగం ఉంది, వెళ్ళగలిగే శక్తి మాత్రం కొంచెం తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరియు ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఓం మర్కటాయ నమః చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి సంతానానికి ఇబ్బంది ఉంటుంది, అంటే సంతానం పొందలేకపోతుంటారు. అలాంటి వారు ఓం దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయ నమః లేదా ఓం శ్రీమాత్రే నమః. లేనట్లయితే ఒక్కోసారి కొంతమంది కోర్టు కేసెస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జయ గురుదత్త శ్రీ గురుదత్త అంటే, ఎందుకంటే సర్వసాధారణంగా సంతానం బాగాలేదంటే పంచమ స్థానం పాడవుతుంది లేదా గురువు పాడవుతాడు. కోర్టు కేసెస్ అవుతున్నాయంటే 7th house పాడవుతుంది లేదా 9th house పాడవుతుంది. ఇలాగా కొంతమందికి కెరియర్లో ఇబ్బంది ఉంటుంది, అంటే సరైన కెరియర్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు. 10th house పాడవుతుంది వారికి. శని బాగోడు, అంటే శని బలం ఉండదు. బాగోదంటే శని ఏమి ఇబ్బంది పెట్టడం కాదు, శని బలంగా లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, కారు మనకి ఏదైనా రిపేర్ అయింది, ఇప్పుడు టైర్లో గాలి లేదు, టైర్ మన మీద కక్ష కట్టలేదు, గాలి లేకపోవడం వల్ల టైర్ సరిగ్గా ఎయిర్ ఫిల్ లేకపోవడం వల్ల కారు ముందుకు సరిగ్గా కదలట్లేదు. అది అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఆ గ్రహం మనల్ని పీడిస్తుంది కాదు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి బలం ఏదైతుందో మనం పూర్వజన్మల్లో చేసుకోకపోవడం వల్ల అది వీక్గా ఉంది, అందుకని మనకి దాని నుంచి రిజల్ట్ సరిగ్గా రావట్లేదు. అట్లా అర్థం చేసుకోవాలి ఎప్పుడు ప్లానెట్స్ని. అలాగే కొంతమందికి బిజినెస్లో రాణించదు, అలాంటప్పుడు అయితే ఉద్యోగంలో రాణించినప్పుడు చేసుకోబోయే మంత్రం ఏమిటో చెప్పి దాని గురించి చెప్తాను. అయితే ఇక్కడ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారాల్లో రాణించలేకపోతున్నారు అనుకోండి, అలాంటప్పుడు లాభస్థానం పాడవుతుంది లేదా బుధుడు పాడవుతూ ఉంటాడు. మీకు లాభస్థానము బుధుడు వ్యాపారం ద్వారా ధనయోగ ఇచ్చేటువంటి గ్రహాల యొక్క శక్తి సరిగ్గా లేదు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది మీకు. అలా ఏంటంటే 1-2 అని కాదు, మీ జన్మజాతకంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా మనం ఏదో భయపడిపోయి అమ్మో నా జీవితం ఇంతే అని భయపడాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకుని అమ్మవారిని నమ్ముకొని చక్కగా అమ్మవారి నామాన్ని ఒక 1/2 hour ఆర్ 40 minutes మీరు కానీ చాంటింగ్ చేసుకుంటూ మీ లైఫ్, మీ గోల్స్ ఏమిటి ఉన్నాయనేటువంటి అటువైపు కనుక ధ్యాస పెట్టి మీరు కనుక వెళ్ళినట్లయితే అమ్మవారే చూసుకుంటుంది, మీ ప్రయత్నానికి శక్తినిస్తుంది. శ్రీమాత్రే నమః.